ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా మహాభారతంలో అరణ్య పర్వంలో ఉన్నటువంటి నలోపాఖ్యానాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భర్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. నిన్నటి రోజున మొదటి ఎపిసోడ్లో బృహదశ్వ మహర్షి పాండవుల దగ్గరకు వచ్చి నలోపాఖ్యానాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. అందులో దమయంతి స్వయంవర వివరాలు మాట్లాడుకుంటున్నాం. ఆ సందర్భంలో ఇంద్రుడు, అగ్ని, వరుణదేవుడు వీళ్ళంతా స్వయంవరానికి బయలుదేరి వస్తూ ఉంటే దారిలో నలుడు కనపడ్డాడు. నలుడిని తమకి ఒక దూతగా ఉండమని కోరుకున్నారు. సరేనన్నాడు. ఆ ప్రకారంగా దమయంతి దగ్గరకు వచ్చాడు. తాను కూడా దమయంతిని ప్రేమించినా కూడా మాట ప్రకారం వచ్చాడు. దమయంతికి నచ్చ చెప్తున్నాడు, నాకంటే దేవతలు గొప్పవాళ్ళు, వాళ్ళనే వివాహం చేసుకోని. ఈ మాటలన్నీ విన్నది. ఆమె ఏం చెప్పిందో ఇవాళ రెండో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. నలుడి యొక్క మాటలు విన్నటువంటి దమయంతి చాలా ఆందోళన చెందింది. ఆమె రెండు కళ్ళు కూడా కన్నీళ్లతో నిండిపోయినాయి. అవన్నది, ఓ నలమహారాజా, నేను దేవతలందరికీ నమస్కరిస్తూ నిన్నే పతిగా వరించాలి అనుకుంటున్నాను. ఈ విధంగా నేను శపథం కూడా చేశాను అని ఆమె చెబుతూ ఉంటే ఆమె యొక్క శరీరం కంపిస్తూ ఉన్నది. రెండు చేతులు జోడించింది. మళ్ళీ నలమహారాజు అన్నాడు, మంచిదే, నువ్వు అట్లాగే చెయ్యి. నేను నీకోటి చెప్పాలి. అదేంటంటే, నేను దేవతల యొక్క దూతగా వచ్చినప్పుడు నేను వాళ్ళ గురించి చెప్పడం ధర్మం కదా. అందులో నేను మాట ఇచ్చాను. తన స్వార్థం చూసుకోవటం అనేది దూతకి ఏనాడు ధర్మం కాదు కదా. ధర్మ విరుద్ధం కానప్పుడే నా మనసులో ఉన్నటువంటి కోరిక కూడా నెరవేరుతుంది. కాబట్టి నీ మనసులో ఏమనుకుంటున్నావో నువ్వు అట్లాగే చెయ్యి అన్నాడు. అప్పుడు దమయంతి గద్గద స్వరంతో, ఓ నరేశ్వర, ఈ సందర్భంలో ఒక ధర్మ ఉపాయం ఉన్నది. అది దోషరహితమైంది. దీనిని అనుసరించి కనుక చేస్తే నీకు ఏ దోషం అంటుకోదు. నీవు దిక్పాలకులతో కలిసి స్వయంవర మంటపానికి రా. నేను వాళ్ళందరి సమక్షంలోనే నిన్ను వరిస్తాను. ఎందుకంటే స్వయంవరం నా ఇష్టం వచ్చిన వాడి యొక్క మెడలో పూలమాల వేసి వరించే హక్కు, అధికారం నాకుంది కాబట్టి. ఇందువల్ల నీ వైపు దోషం ఆవగింజంతా కూడా ఉండదు అన్నది. నలుడు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి తనను పంపినటువంటి ఆ ఇంద్రుడు మొదలైన దేవతల దగ్గరకు వచ్చాడు. వాళ్ళు అడిగారు, ఏమైంది, కాయా పండా? ఓ దేవేంద్ర, నేను మీ ఆజ్ఞ గైకొని దమయంతి మందిరానికి నిరాఘాటంగా వెళ్ళాను. ఆ బయట కొంతమంది ముసలివాళ్ళు ఉన్నారు, ద్వారపాలకులు. అయితే మీ దివ్య ప్రభావం వల్ల వాళ్ళెవ్వరూ నన్ను చూడలేదు. కేవలం దమయంతి, ఆమె యొక్క చెలికెత్తులు మాత్రమే నన్ను చూశారు. నన్ను చూసి వాళ్ళు ఆశ్చర్యంలో మునిగిపోయారు. నేను మాత్రం దమయంతి యొక్క సన్నిధానంలో
మీ యొక్క గుణగణాలన్నీ వర్ణించాను. కానీ ఆమె మిమ్మల్ని ఎవ్వరినీ ఇష్టపట్టలేదు, నన్ను వరించడానికే నిశ్చయించుకుంది. దేవతలందరూ కూడా స్వయంవరానికి వస్తే రానియండి, వారి సమక్షంలోనే మిమ్మల్నే వరిస్తాను అని నాతో చెప్పింది. అందులో మీ యొక్క దోషం ఇసుమంత కూడా ఉండదు అని కూడా నాతో చెప్పింది దేవేంద్ర. నేను కూడా ఆమె ఏమన్నదో ఆ సంగతులన్నీ దాచిపెట్టకుండా చెప్పాను. దీనికి సాక్ష్యం మీరే అన్నాడు. తేషామహం సన్నిధౌ త్వాం వరయిష్యామి నైషధ ఏవం తవ మహాబాహో దోష న భవితేతః. ఇది మహాభారతంలో 56వ అధ్యాయంలో 30వ శ్లోకం. ఆ భీమ మహారాజు శుభముహూర్తంలో స్వయంవర సమయాన్ని నిర్దేశించాడు. అందరినీ పిలవడానికి తన మనుష్యుల్ని పంపించాడు. రాజులందరూ తమ తమ రాజ్యాల నుండి వచ్చారు. విడిదిల్లో దిగినటువంటి వాళ్ళంతా కూడా సమయానికి స్వయంవర మంటపంలోకి వచ్చి కూర్చున్నారు. అప్పటికే అద్భుతమైన సింహాసనాలన్నీ ఏర్పాటు చేశారు. సభంతా కూడా వచ్చినటువంటి రాజులతోటి నిండిపోయింది. దమయంతీదేవి తన శరీర సౌందర్య కాంతులతో ఆ వచ్చినటువంటి రాజుల హృదయాలని కళ్ళని తన వైపే ఆకర్షించుకుంటూ వేదిక దగ్గరకు వచ్చింది. చేతిలో వరమాల, ప్రక్కన చెలికెత్తెలు. వాళ్ళు ఒక్కొక్క రాజకుమారుణ్ణి పరిచయం చేస్తూ ఉన్నారు. దమయంతి కూడా తనకు పరిచయం చేయబడినటువంటి ఒక్కొక్క రాజునే చూసుకుంటూ ముందుకు వెళుతోంది. కానీ ఒక స్థానం దగ్గరికి వెళ్ళి ఆశ్చర్యంతో ఆగి చూసింది. చిత్రం ఏమిటంటే, నలుడి రూపాల్లో నలుడిలాగే వేషభూషణాలతోటి 5 రాజులు కూర్చొనున్నారు వరుసగా. నలుడొకడు వాళ్ళల్లో, మిగతా 4 ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు. వీళ్ళ 4 నలుడి రూపాన్ని ధరించి కూర్చొని ఉన్నారు. పరీక్ష పెడుతున్నారు ఇక్కడ. వాళ్ళల్లో అసలు నలుడు ఎవరో తెలియలే. ఆ 5 ప్రతి ఒక్కరూ అచ్చంగా నలుడే అనుకునే విధంగా ఉన్నారు. ఎక్కడా మార్పు లేదు, తేడా లేదు. అందువల్ల ఆ తల్లికి వాళ్ళల్లో తాను వరించినటువంటి, తాను ప్రేమించినటువంటి నలుడెవరో తెలుసుకోవటం కష్టమైపోయింది. చాలా దుఃఖపడింది. చివరికి దేవతలను శరణు కోరింది. సత్యాన్ని గ్రహించాలని నిశ్చయించింది. 2 చేతులు జోడించి దేవతలని పొగడటం మొదలుపెట్టింది. ఎందుకని? దేవతలు ఎప్పుడు కూడా పొగడతకు లొంగుతారు, స్తోత్రానికి లొంగుతారు. ఓ దేవతలారా, నేను హంస యొక్క నోటి నుండి నలమహారాజు యొక్క అందచందాలు విన్నాను. ఆయననే నేను పతిగా భావించాను, వరించాను. నేను మనస్సుతోటి, వాక్కుతోటి నలుణ్ణి మాత్రమే కోరుకుంటూ ఉన్నాను. ఆయన తప్ప మరొకడిని నేను కోరుకోవడం లేదు. నిషధ రాజ్య అధిపతి అయినటువంటి నలుడినే నాకు పతిగా ఓ దేవతలారా మీరు ప్రసాదించాలి అన్నది. కాబట్టి ఓ దేవతలారా, నలుడి యొక్క ఆరాధనే నా వ్రతం. ఈయన సత్య శపథం బలం వల్ల మీలో ఎవరు అసలైనటువంటి నలుడో తెలుసుకునే విధంగా నన్ను అనుగ్రహించండి, ఆయన్ని నాకు చూపించండి అని ప్రార్థించింది. ఓ దిక్పాలకులారా, మీ రూపాలు మీరు దృగ్గోచరం చేయండి. నాకు మీ అసలు రూపాల్లో నాకు కనపడండి. దానివల్ల నేను పుణ్యశ్లోకుడైనటువంటి నలుణ్ణి వరించగలుగుతాను. దమయంతి యొక్క ఆర్తిని, విలాపాన్ని దేవతలు విన్నారు. ఆమె యొక్క దృఢ నిశ్చయం
నిజమైన ప్రేమ, ఆత్మశుద్ధి, భక్తి, నలుడి పట్ల ఆసక్తి వీటన్నిటినీ చూసి ఆ దేవతలు దమయంతికి దేవతల యొక్క మనుష్యుల మధ్య తేడాను గ్రహించగలిగేటటువంటి శక్తిని ప్రసాదించారు. ఇది ఇక్కడ అద్భుతమైనటువంటి మాట. దమయంతి చాలా చాతుర్యం కలిగింది. అంటే ఆమె ప్రార్థన వల్ల దేవతలకి మానవులకి మధ్య తేడా ఆమెకి తెలిసేటట్లుగా చేశారు వాళ్ళు. దేవతల శరీరమై చెమట ఉండదు. ఇది మొట్టమొదటి పాయింట్. రెండోది, మనలాగా కనురెప్పలు వాల్చరు వాళ్ళు. అందుకనే వాళ్ళని అనిమిషులు అని పిలుస్తారు కదా. అందువల్ల మొదటి లక్షణం చెమట పట్టకపోవటం, రెండో లక్షణం రెప్ప వాల్చకపోవటం, ఇక మూడో లక్షణం ఉంది, భూమి మీద కాళ్ళు ఆనకపోవటం. అలాగే వాళ్ళ మెడల్లో ఉన్నటువంటి పూల మాలలు వాడకుండా ఉండడం. ఇవన్నీ గమనించింది. అలాగే మరొక విషయం ఏంటంటే, మానవుల యొక్క నీడ అయితే భూమి మీద పడుతుంది, దేవతల యొక్క నీడ భూమి మీద పడదు. ఇన్ని తేడాలు అక్కడ కనిపించినాయి ఆమెకు. అందువల్ల అసలు నలుడు ఎవరో ఆమెకు అర్థమైపోయింది. ఇక మిగిలింది నలుడు. ఆయన శరీరానికి చెమట పడుతోంది, ఆయన మెడలో ఉన్న దండా వాడిపోయింది, కనురెప్పలు వేస్తూ ఉన్నాడు. అలాగే ఆయన పాదాలు భూమి మీద ఆని ఉన్నాయి. ఈ గుణాల వల్ల దేవతలని, నలుణ్ణి ఎవరెవరో దమయంతి చక్కగా పోల్చుకోగలిగింది, గుర్తుపట్టింది. ధర్మానుగుణంగా వెంటనే నలమహారాజు యొక్క మెడలో ఆ పుష్పమాల వేసి కొంచెం సిగ్గుపడుతూ ముసుగు తీసేసి నిలబడి ఉన్నది. దేవతలు, మహర్షులు అందరూ కూడా బాగు బాగు అన్నారు. కరతాళ ధ్వనులతోటి మారుమోగిపోయింది ఆ సభా మంటపం. నలమహారాజు కూడా ఆనందంతో దమయంతిని అభినందించాడు. అప్పుడు నలుడన్నాడు, ఓ కళ్యాణి, నీ ముందు దేవతలు ఉన్నప్పటికీ నన్నే వరించవు. ఇందువల్ల నీవు నన్ను ప్రేమాతిశయం కలిగినటువంటి భర్తగా భావించాలి. నేను నీ మాట వింటాను. నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఈ మాటలు నేను ఊరికే చెప్పటం లేదు, శపథం చేసి చెప్తున్నాను. నలదమయంతులు ఇద్దరూ ఈ విధంగా ఒకరినొకరు అభినందన చేసుకున్న తర్వాత ఇంద్రాది దేవతల యొక్క శరణు కూడా పొందారు. దేవతలు చాలా ప్రసన్నులయ్యారు. ఇక్కడ నలుడికి ఒక్కొక్కళ్ళు 2 వరాలు చొప్పున ఇచ్చారు. ఇంద్రుడు అన్నాడు, ఓ నలుడా, నీకు యజ్ఞంలో నా దర్శనం అవుతుంది అన్న. అంటే యజ్ఞంలో దేవతలకు ఆహుతులు సమర్పిస్తారు అగ్నిముఖంగా. దాన్ని అగ్నిదేవుడు తీసుకువెళ్ళి ఇస్తాడు. కానీ మీ యజ్ఞానికి మాత్రం నేను ప్రత్యక్షంగా వస్తాను, నా దర్శనం నీకు అవుతుంది. అంతేకాదు నీకు ఉత్తమ గతులు కూడా లభ్యమవుతాయి అన్నాడు. 2 వరాలు. అగ్ని అన్నాడు, ఓ నలుడా, ఎప్పుడు నీవు నా యొక్క నామస్మరణ చేస్తావో అప్పుడు నీకు దర్శనమిస్తాను. మొదటి వరం, నీవు నాలాగే ప్రకాశించేటటువంటి లోకాలన్నీ పొందగలవు అన్నాడు. అంటే సమస్త లోకాలు నీకు వశం అవుతాయి అన్నాడు. ఇంక యమధర్మరాజు, ఓ నలా, నీవు చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి అన్నాడు. అండ్ అందుకని నలపాకం అని పేరు వచ్చింది. ఆ తర్వాత ద్వాపర యుగంలో భీమపాకం అని కూడా పేరు వచ్చింది. భీముడు కూడా గొప్పవాడే వంటల్లో. అందుకనే వలలాంకుడుగా ఆయన విరాటరాజు కొలువులో సంవత్సరం పాటు ఉన్నాడు.
రెండో వరం ఏమిచ్చాడు యమధర్మరాజు? ధర్మం విషయంలో నీవు దృఢంగా ఉంటావు అన్నాడు. ఇక వరుణదేవుడు, ఓ నలుడా, నీవు ఎక్కడ అభిలషిస్తే అక్కడ జలాలు పైకి వస్తాయన్నాడు. నువ్వు ఎక్కడ కోరుకుంటే అక్కడ నీళ్లు పుడతాయి అన్నాడు. అంతేకాదు, నీ మెడలో వేసుకునేటువంటి హారం మంచి పరిమళాలతో నిండి ఉంటుంది అన్నాడు. ఈ విధంగా దిక్పాలకులైనటువంటి దేవతలు నలుడికి ఒక్కొక్కళ్ళు 2 వరాలు ఇచ్చి వారి వారి లోకాలకి వెళ్ళిపోయారు. తక్కిన రాజులు కూడా ఆశాభంగం చెంది తమ తమ ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. భీమరాజు ఎంతో ప్రసన్నుడైనాడు. నలుడికి దమయంతినిచ్చి ఆ తరువాత శాస్త్రోక్తంగా వేదమంత్రాలతోటి వివాహం జరిపించాడు. నలమహారాజు కొన్నాళ్ల వరకు విదర్భ రాజధాని కుండినపురంలోనే ఉన్నాడు, అత్తగారింట్లో. ఆ తరువాత భీమరాజు యొక్క అనుమతి తీసుకొని తన భార్య దమయంతిని వెంట పెట్టుకొని తన రాజ్యమైనటువంటి నిషధకు వెళ్ళిపోయాడు. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.